హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉండే, అందుకే వీడియో పోస్ట్ చేయడానికి కొంచెం లేట్ అయింది. మేమైతే ఉడిపికి వెళ్ళిపోయినాం. ఉడిపికి వెళ్ళగానే ఫస్ట్ మేము రూమ్ బుక్ చేసుకొని దాని తర్వాత ఉడిపి రసోయి అని చెప్పి మాకు దగ్గరలోనే ఉంటే అక్కడ డిన్నర్ చేయడానికి అని చెప్పి వెళ్ళిపోయినాం అనమాట. సో అన్ఎక్స్పెక్టెడ్ ప్రయాణాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయని అంటుంటారు కదా. సో మాకైతే ఒక అద్భుతం జరిగింది. అదేంటి అని చెప్పి నేను చెప్పే బదులు మీరే చూసేయండి. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు, బట్ ఇంకొకసారి చూసేయండి. మనందరికీ కాంతారా మూవీ తెలిసింది, దాని స్టోరీ కూడా తెలుసు. నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళైతే చాలా బాగా రెడీ అయినారు. అండ్ ఇక్కడ డెకరేషన్ అదంతా కూడా చాలా బాగా చేసినారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మనకి మూవీలో రిషబ్ శెట్టి అయితే ఎంత రియలిస్టిక్గా చూపించిండో అసలు ఇది చూసిన తర్వాత నాకు అర్థమైంది. అండ్ వీళ్ళైతే ఎంత బాగా డ్యాన్స్ చేసినారో, అసలు ఇన్వాల్వ్ అయిపోయినారనమాట. నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి వాళ్ళు డ్యాన్స్ చూస్తే. నాకైతే చాలా బాగా అనిపించింది. మేబీ ఈ ఎక్స్పీరియన్స్ చేయడానికే మేము అనుకోకుండా ఉడిపికి వచ్చినామేమో అని అనిపించింది అనమాట. మీకు ఎలా అనిపించింది నాకు కమెంట్లో చెప్పండి. ఇంకా నెక్స్ట్ డే ఫ్రెష్ అయిపోయి మాకు రూమ్కి ఆపోజిట్లోనే ఒక టిఫిన్ సెంటర్ ఉంటే టిఫిన్ చేయడానికి అయితే వచ్చినాం అనమాట. మీరు ఇందాక చూసారు కదా, దాన్ని నీరు దోశ అంటారంట. అది మనం రైస్ నానబెట్టి చేస్తారంట. నాకు ఎగ్జాక్ట్గా రెసిపీ అయితే తెలీదు. మీకు ఎవరికైనా తెలుసుంటే నాకు కమెంట్లో చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. చాలా లైట్ వెయిట్ బ్రేక్ఫాస్ట్ అనిపించింది. 4 దోశలు తిన్నాను కానీ అస్సలు హెవీ అవ్వలేదు అనమాట. దాని తర్వాత నేను మ్యాంగో జ్యూస్ తాగి ఇంకా మాకు ఉడిపిలో ఫేమస్ కృష్ణుని టెంపుల్ ఉంటుందంట. సో అక్కడికైతే వెళ్దామని చెప్పి ఉడిపి అయితే చాలా పెద్ద సిటీయే ఉండే. మాకు నైట్ అయితే రూమ్ తీసుకోవడానికి చాలా టైం పట్టింది. ఒక 2 hours పట్టింది అనమాట. ఎందుకంటే రూమ్స్ ముందే బుక్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోయేది. మేము గూగుల్లో సెర్చ్ చేసి అక్కడ వెళ్ళి అడిగేసరికి అది అవైలబిలిటీ లేదని చెప్పినారు. అండ్ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ ఉండే. జస్ట్ ఒక 1 kilometer 2 kilometers వెళ్ళడానికే 20 minutes 25 minutes అట్లా పట్టిందనమాట. సో రూమ్ చూసుకోవడానికే మాకు టైం అంతా వెళ్ళిపోయింది. ప్రీ ప్లాన్డ్గా బుక్ చేసుకుంటే బాగుండేదేమో అనిపించింది నాకైతే. హలో అందరికీ, ఇట్స్ డే 3. వీఆర్ ఇన్ ఉడిపి నౌ. ఇప్పుడు మేము శ్రీకృష్ణ టెంపుల్ అని చెప్పి ఇక్కడ ఫేమస్ అంట, అక్కడికైతే వెళ్తున్నాం అనమాట. ఇక్కడ కోనేరు కనిపిస్తుంది కదా, ఓన్లీ అక్కడున్న పంతులు అక్కడున్న వాళ్ళకే ఇది అలో అనమాట. సో వాళ్ళే వెళ్ళి స్నానం చేసి ఇంకా రావచ్చు. మనం జస్ట్ నీళ్లు చల్లుకోవడానికి కూడా పర్మిషన్ అయితే లేకుండే. కానీ చాలా బాగుంది కదా కోనేరు. అక్కడ చూడండి కృష్ణుని రథం కనిపిస్తుంది కదా.
దర్శనంకి అయితే అబ్బాయిలు షర్ట్ లేకుండా వెళ్ళాలి అండ్ మనం డైరెక్ట్గా దేవుడిని చూడడానికి అయితే లేదనమాట. ఒక స్మాల్ విండో ఉంటుంది విత్ 9 హోల్స్, దాన్ని నవగ్రహ కిటికీ అంటారంట. సో దాంట్లో నుంచే మనం దేవుడిని అయితే దర్శనం చేసుకోవాలి. మనకి లైట్స్ అవన్నీ లోపల ఏం లేవు, ఓన్లీ దీపాలతోని మాత్రమే ఆ విగ్రహం చాలా అందంగా కనిపిస్తుంది. నాకైతే చాలా బాగా దర్శనం అయింది. అండ్ టెంపుల్ టైమింగ్స్ ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి. అండ్ ఇవన్నీ లింగాలంట. అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే నవగ్రహాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ మేము కవర్ చేసుకున్నాము, అవన్నీ చూసుకున్నాము. అండ్ ఇది గోశాల. సో మంచిగా అనిపించింది అక్కడ, చాలా పీస్ఫుల్గా అనిపించిండే. సో ఇట్లయితే కృష్ణన్ టెంపుల్ నుంచి మేము మళ్ళీ మాల్పీ బీచ్కి వెళ్ళి అక్కడ స్కై వాక్ ఉంటుందంట. అక్కడ స్కై వాక్ చేసి ఇంకా బోటింగ్ అదేమైనా ఉంటే చేసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోదామని అనుకున్నాము. ఎందుకంటే మాకు ఉడిపి నుంచి మళ్ళీ హైదరాబాద్కి 18 to 19 అవర్స్ చూపిస్తుంది అనమాట జర్నీ. అండ్ నెక్స్ట్ డే ఇమీడియట్గా ఆఫీస్లోకి వెళ్ళిపోవాలి. అండ్ మళ్ళీ మేము అలసిపోయినట్టు అవుతామని చెప్పి ఇంకేం కవర్ చేయలేదు. లైట్ హౌస్ బీచ్కి వెళ్దామని అనుకున్నాము, కానీ 6:30కి మాత్రమే లైట్ హౌస్ బీచ్ అంటే చూడడానికి ఎలా ఉందంట. ఈవినింగ్ అంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ లీవ్ తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం అనమాట. సో ఇట్లయితే మేము ఉడిపిలో స్పెండ్ చేసినాము. బట్ మేము అనుకుంది ఏంటంటే ఉడిపికి వెళ్తే సపరేట్గా ఉడిపికి వెళ్ళాలి, సో దట్ అక్కడ 2-3 డేస్ స్పెండ్ చేస్తే మనం అక్కడ ఉడిపి అంతా కవర్ చేసుకుంటాము అని చెప్పి. సో ఇంకోసారి ఉడిపి అయితే ప్లాన్ చేయాలి. సో ఇట్లయితే మేము ఇంకా మాల్పీ బీచ్కి వెళ్ళిపోయి ఇంకా బోటింగ్ కూడా చేయలేదు. బోటింగ్ కూడా మళ్ళీ 1 hour ఏమో వెయిటింగ్ ఉండే అనమాట. ఇంకా మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి రిటర్న్ అయితే అయిపోయినాము. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కనే ఒక నోటిఫికేషన్ బెల్ ఐకాన్ కనిపిస్తుంది, అది హిట్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తాయి. అండ్ మా ట్రిప్ అయితే ఇలా జరిగింది. అండ్ మీరైతే ఎవరైతే ఒకవేళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారో ప్రీ ప్లాన్గా ప్లాన్ చేసుకోవడం బెస్ట్. అండ్ ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్తే ఒక 5 days అయితే స్పెండ్ చేయడం అయితే బెస్ట్ ఇట్లాంటి బీచ్ ప్లేసెస్కి వెళ్తే. సో దట్ మనం అన్ని బీచెస్ కూడా కవర్ చేసుకోవచ్చు అని మాకు అనిపించింది. మేము గోకర్ణలో అయితే ఎంజాయ్ చేసినాం, ఉడిపి అయితే మాకు కొంచెం ఆగమాగమైనట్టే అనిపించింది అనమాట. సో నా వీడియోస్ అన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి కమెంట్లో అయితే చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తాగడానికని ఆగినాము. అండ్ వీఆర్ హెడ్డింగ్ బ్యాక్ టు హైదరాబాద్. అక్కడ చాలా వర్షాలు పడుతున్నాయని విన్నాను. అసలు ఎంత అలసిపోయాం చూడండి, ట్యాన్ కూడా ఎంత అయినాము. ఇక్కడ టీ తాగడానికి ఒక ప్లేస్లో ఆగినాం అనమాట.